సో నువ్వు పొద్దున్న నుంచి నైట్ వరకు బెడ్ మీదే ఒక డ్రగ్ అడిక్ట్ లాగా ఫోన్ కన్జ్యూమ్ చేస్తానే కూర్చున్నావు. లైక్ స్క్రోలింగ్. యా, చాలా సింపుల్. లైఫ్ అనేది చాలా చాలా సింపుల్. స్క్రోలింగ్ చెప్పాలి. ఏం చేస్తావు? మహా అయితే స్క్రోల్ చేస్తావు, లేదా నెట్ఫ్లిక్స్ లేదా ఫోన్ కన్జ్యూమ్ చేస్తావు అంతే. లేదా ఇంకేం కన్జ్యూమ్ చేస్తావు? సమ్ అదర్ ప్లెజర్ అంతే. ఏదైతే నీ బ్రెయిన్ కి ప్లెజర్ అనేది ఇస్తుందో దాన్ని మాత్రమే కొంచెం చేస్తావు. సింపుల్ గా చెప్పాలంటే నీ రూమ్ కూడా చాలా చాలా అన్హైజీనిక్ గా చాలా దరిద్రంగా ఉంటుంది చెప్పాలి అంటే. యా, మనం అది కూడా క్లీన్ చేసే అంత ఓపిక బద్దకొస్తుంది. చాలా సింపుల్ గా స్క్రోలింగ్, స్వైపింగ్ అంతే. సింపుల్ వర్క్. లెగ్స్ పని చేయాల్సిన అవసరం లేదు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక డ్రగ్ అడిక్ట్. యా, యు ఆర్. కొన్ని నువ్వేమో ఒక డిప్రెస్డ్ క్యాండిడేటా, లేదా హార్ట్ బ్రోకెన్ గాయా, లేదు నేను నా పెయిన్ నా డిప్రెషన్ మర్చిపోదు కాబట్టి నేను ఆల్టర్నేటివ్ ప్లెజర్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నా అని చెప్పడానికి కాదు కదా. మరి అసలు బేసిక్ గా నీకేం కావాలి? చాలా సింపుల్ గా చెప్పాలంటే నీకు పీస్ కావాలి. పీస్ ఏంటది? సో నువ్వు పీస్ కనిపెట్టడానికి నువ్వు సోషల్ మీడియా మొత్తం నెట్టుకుంటున్నావు అంతే. లైక్ సో కనిపెట్టావా? లేదు కదా. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మెయిన్ గా ఏం కావాలి? సంథింగ్ మేక్ యూ ఫీల్ అలైవ్, సంథింగ్ హార్ట్ ఫీలింగ్. ఏంటి? అదే ప్రశాంతత, పీస్. సో నువ్వు దాన్ని వెతుకుతావు, కానీ నీకు దొరకదు. ఎండ్ ఆఫ్ ది డే అదే రియాలిటీ. మేబీ నీకు లవ్ కావాలి, సంథింగ్. కొంతమంది ప్రేమలో ప్రశాంతత ఉంటుకుంటారు. నో, ప్రేమలో కూడా దొరకదు, సోషల్ మీడియాలో దొరకదు, ఇంకా ఎక్కడ దొరకదు. ఏంటి అసలు ఈ ప్రశాంతత? పీస్ అంటే ఏంటి? అసలు ఈ పీస్ ఎందుకు కావాలి? మేబీ నువ్వు ఏమైనా డిప్రెస్డ్ క్యాండిడేటా, లేదా లవ్ ఫెయిల్యూరా? అందుకే కదా నువ్వు దానికి ఆల్టర్నేట్ కింద ఈ సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తావు, ఈ పనులు చేస్తా కూర్చున్నావు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒకటి గుర్తు పెట్టుకుని నువ్వేం డిప్రెషన్ లో లేవు, లేదా లవ్ ఫెయిల్యూర్ ఒక ఫకింగ్ ఈడియట్ అయితే కాదు. మరి ఎందుకు ఏమి కన్జ్యూమ్ చేస్తున్నావు? నిజానికి పచ్చిగా మాట్లాడుకుంటే నువ్వు కంఫర్ట్ కి ఎడిక్ట్ అయిపోయావు అంతే. సింపుల్ గా ముద్ద కూడా కలపకుండా అలా బెడ్ మీద పొద్దు నుంచి సాయంత్రం కూర్చుంది స్క్రోలింగ్. చాలా సింపుల్ థింగ్ మ్యాన్. లెగ్సీ పని చేయాలంటే ఎవరికి కొట్టుకుంది చెప్పు. కనీసం పక్కన ఉన్న మనం బట్టలు కూడా ఉతుక్కుంది. రూమ్ అంతా ఎంత మెస్సీగా ఉన్నా మనం కనీసం క్లీన్ చేయాలి. దేనికి? బికాస్ మనం కంఫర్ట్ కి ఎడిక్ట్ అయిపోయాం. చాలా సింపుల్ గా. అందుకే కదా చాలా సింపుల్ గా ప్లెజర్ కన్జ్యూమ్ చేయడమే మనకు అలవాటు. చాలా సింపుల్ మ్యాన్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, షిప్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజీ వర్క్. యా, చాలా మందికి తినడానికి కూడా బద్దకం చెప్పాలి అంటే. అసలు నీకు పీస్ కావాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు పీస్ కోసం వెతకాలి. కానీ ఒక థింగ్ మర్చిపోతున్నాను, పీస్ కి ప్లెజర్ కి చాలా తేడా. యా, నువ్వు పొరపాటున పీస్ వెతుకుదానికి ప్లెజర్ కి అలవాటు పడిపోయావు. సుఖానికి. సుఖం అంటే కంఫర్ట్. యా, కంఫర్ట్ నుంచి నీకు సుఖం వస్తుంది. ఇంచు కూడా కలపకుండా హ్యాపీగా సుఖంగా కొంచెం చేయడం అంత హ్యాపీగా ఓసీగా కూర్చుని ఎవడైనా తింటాడు. యా, జస్ట్ లైక్ ఫ్రీగా దింగి తినాలి అంటే ఎవరైనా దింగి తింటాడు. కానీ డబ్బులు కట్టాలి అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ బడ్జెట్. సంథింగ్ లైక్ నువ్వు ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు బిల్ 20,000 నువ్వు కట్టాలి అంటే it's not my standards, man. I don't have that money on them. Because that's discomfort. మరి కంఫర్ట్ ఏంటి? అదే ఫ్యాన్సీ రెస్టారెంట్ లో ఓసీగా నీకు నచ్చింది మొత్తం ప్లేట్ తింటావు. ప్లేట్ కూడా ఎంగేజ్ చేస్తావు. కొంచెం దగ్గరతో కంఫర్ట్, డిస్కంఫర్ట్. కంఫర్ట్ ఇస్ చీప్, ఫ్రీ మ్యాన్. జస్ట్ లైక్ దిస్ వ్యూ నువ్వు ఫ్రీగా నచ్చింది చూసుకోవచ్చు. బట్ discomfort is a premium subscription. Yeah, it's expensive. నువ్వు దానికి కొనలేవు. జస్ట్ లైక్ నీ హెల్త్. ఒకసారి ఆలోచించు, నువ్వు హాస్పిటల్కి నీ హెల్త్ కోసం ఇల్లు కొన్ని లక్షలు కూడా వద్దుకుంటాం సార్. ఎందుకు? బికాస్ హెల్త్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఫ్రీగా 20 రూపాయలు పెట్టి నువ్వు చీప్ గా కార్బోనేటెడ్ డ్రింక్స్ అయితే కన్సూమ్ చేస్తాను. బికాస్ దట్స్ ఫ్రీ, చీప్, అఫోర్డబుల్. Because health is something expensive. Healthy water తాగు, just water, healthy water. కానీ దాని రేట్ 200 అంటే యూ డోంట్. జీవితంలో ఎప్పుడు దాన్ని తాగు. ఎప్పుడో డబ్బులు బాగా మిగిలిపోయినప్పుడు ఇప్పుడు ట్రై చేద్దాం అని తాగి అసలు బాలే అనేసి రాస్తారు. జీవితంలో మళ్ళీ దాన్ని ముట్టుకో.
హెల్త్ ఈజ్ ఎక్స్పెన్సివ్. మనం ఏంటంటే మనం ఈ కంఫర్ట్ కి అలవాటు పడుతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి హ్యాపీగా కంఫర్ట్ గా సుఖంగా ఈ కన్జ్యూమ్ చేయడం మనకు అలవాటు. యా, ఎందుకంటే మనం పెరగడం అలా పెరిగాం చెప్పాలి అంటే. సో ఈ సాఫ్ట్ లైఫ్ కి మనం అలవాటు పడుతుంది. కానీ ఈ సాఫ్ట్ లైఫ్ వల్ల ఏంటి యూస్? నథింగ్. నీ వల్ల పక్కోడికి యూజ్ అంతే. నీ లైఫ్ కి కొన్నిసార్లు అనిపిస్తుంది లైఫ్ చాలా స్ట్రగులింగ్ ఫేస్ చేస్తున్నాను, చాలా కష్టంగా ఉంది, నేను కష్టాన్ని ఫేస్ చేయలేకపోతున్నాను. గుర్తుపెట్టుకో, నువ్వు సాఫ్ట్ లైఫ్ లో ఉన్నప్పుడు ఎంత సుఖం అయితే పొందుతావు, హార్డ్ లైఫ్ లో ఉన్నప్పుడు అంత పెయిన్ గెయిన్ చేయాలి. యా, పెయిన్ గివ్స్ యూ పవర్. గుర్తుపెట్టుకో, నీ లైఫ్ నీకు ఒక లెసన్. నువ్వు పాస్ట్ లో నువ్వు చేసిన మిస్టేక్ అవ్వచ్చు, నీ ట్రామా కావచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్ ఇస్ లెసన్. ఒక లెసన్ నుంచి నువ్వు నేర్చుకో. అంతేగాని సింపుల్ గా ఊసిగా టీవీ చూస్తావు, నీకు ఏ లెసన్ వచ్చేది? ఏ మోటివేషనల్ సినిమా చూస్తే ఏం వచ్చేది? గుర్తుపెట్టుకో, మోటివేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్టర్బేషన్. కాసేపు అంటావు, కానీ లైఫ్ ఇది ఈక్వల్స్ టు లెసన్. లెసన్ ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది. సో ఏం నేర్చుకున్నావు? సో మూసుకుని ఎగ్జాంపుల్ ఈ ఫోన్ అనేది ఆపేసి వెళ్ళి చెన్నైలతో సాల్వ్ చేసే టైం మొత్తం ఒకసారి ఆలోచించు. అసలు నీ గోల్ ఏంటి, నీ ఏం ఏంటి? అవును, నీకు ఒక లైఫ్ ఒక పర్పస్ ఉంది, నీకు ఒక గోల్ ఉంది, కానీ అది ఎప్పుడో ఫ్యూచర్ లో జరిగేది. నువ్వు ప్రెసెంట్ దాని మీద పని చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పండి, ఒకసారి ఆలోచించు. ఫోన్ ఆపేసి ఈ రోజంతా ప్రెషర్ కన్జ్యూమ్ చేయకుండా ఓన్లీ డిస్కంఫర్ట్ ఆలోచించు. నీ ఏం ఏంటి, నీ గోల్ ఏంటి, మొత్తం అంత ప్రపలర్ దాన్ని ఎన్ని రకాలుగా నువ్వు అచీవ్ చేయగలవు. సో ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నా లొకేషన్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఒకటి బైక్ లేదా కార్ లేదా టాక్సీ, ట్రైన్, ఫ్లైట్. వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా? అండ్ ఇంకే దారిలో ఉన్నాయి. ఆలోచిస్తే ఇంకా చాలా దారిలో ఉన్నాయి. నడిచి కూడా వెళ్ళచ్చు, పిచ్చోడే ఉండదు. యా, అలాగే నీకు ఒక ఎయిమ్ అనేది ఉంటే దాన్ని ఒక పేపర్ మీద రాసి దాన్ని అచీవ్ చేయడానికి ఏమన్నా ఆలోచించు. మహా అయితే 5 వస్తాయి, 10 వస్తాయి. బట్ నువ్వు ఆలోచించే కొద్ది కొత్త కొత్త దారులు అవి నీకే తెలియదు. లైక్ నువ్వు కళ్ళ ముందే ఇంత పెద్ద రోడ్డు ఉన్నా మనం ఎన్నాళ్ళు చూడలేదా అని వదిలేసి అదే దారి. గుర్తుపెట్టుకో, మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతావో, ఏదో నాకు బద్ధకం, నా గుత్త బద్ధకం, నా గుద్ద నేను కడపను అంటే అలాగే కూర్చుని కొడుకుని స్క్రోలింగ్ చేసుకో. నువ్వేదో మోటివేట్ అయిపోయి ఒక గంట సేపు దారిలో నీకు తిరిగేసి ఏదో చేసి మోటివేషన్ అయిపోగానే యు గో బ్యాక్ టు యువర్ ఫకింగ్ లైఫ్. ఏంటది? కన్జంప్షన్, స్క్రోలింగ్, ప్లెజర్. నీకు చాలా కోరికలు ఉన్నాయి, ఎప్పటికీ నెరవేరు. నువ్వు ఏదో అనుకుంటావు, లైక్ ఐఫోన్ కొనేయాలి, లైక్ ఫస్ట్లీ తిరగాలి. Whatever you dream is just a dream. Without pain, power not. If you want to gain power, you have to go through pain. If you go through pleasure, ఏమొస్తుంది? బద్ధకం. అందం ఇంజనీర్ వాళ్ళ యూజ్లెస్ చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వు నీ లైఫ్ అయితే మార్చేద్దాం ఫిక్స్ అయిపోయి అంత ఈజీగా కాదు. ఒక 2 రోజులు మోటివేషన్ ఈ వీడియో చూసినా లేదా నువ్వు ఒక డిసైడ్ అయిపోయినా మధ్య ఎలా మార్చావు. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ గా పెడతా ఉంటా. మన లైఫ్ ని మార్చచ్చు. నా లైఫ్ చాలా వరకు మారింది చెప్పాలి అంటే. యా, మీ లైఫ్ కూడా మారాలి, అదే నేను ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా వేరే థింగ్ ఏదైతే నీ అవుట్కమ్, నీ రిజల్ట్ నీ మార్చుతుందో, నీ ఏమి డిస్ట్రాక్ట్ చేస్తుందో దాని గురించి అయితే మాట్లాడు. సో నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకో. ఎప్పటికప్పుడు నేను వస్తానే ఉంటా. నువ్వు చూస్తానే ఉండవు. చూసి వెళ్ళిపోవడం కాదు, లేదా లైక్ కొట్టడం కాదు, కామెంట్ పెట్టు. నేను ఖచ్చితంగా జరుగుతా. ఈ వీడియోలో నువ్వు ఏదో ఒకటి నేర్చుకొని నీ లైఫ్ లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయి. నాకు అదే కావాలి. ఈ సబ్స్క్రిప్షన్ లేదా నీ లైక్ నాకు అక్కర్లా. ఓకే, చాయిస్ నీ దగ్గర ఉంది. టేస్ట్ గా అలాగే పడుంటావా లేదా నీ లైఫ్ ని మార్చుకుంటావా. సో సీ యూ నెక్స్ట్ వన్.